దేవుడిని ఈ భూమి మీద ఎందుకు పుట్టవలసి వచ్చిందంటే మన పాపము నిమిత్తమే. మనుషుడికి దేవుడికి గొడవైంది. వినండి, భూమి మీద మానవుడు దేవుని యొక్క చేతి పని. దేవుడు తన మహిమ కొరకు చేసుకున్నాడు. తన మహిమ కొరకు తన పోలికలో చేసుకున్న మనుషుడు దేవుని మాట ధిక్కరించి దేవుడు కాని వ్యక్తి అయిన సాతానుడు మాటకి చెవియొగ్గి వాడికి అమ్ముడుపోయాడు. అమ్ముడుపోయినప్పుడు గొడవ అయింది. గొడవకి దేవుడు ఉగ్రత చూపిస్తున్నాడు మనుషుడి మీద. ఎరా, నేను నిన్ను చేస్తే, నేను నిన్ను కొంటే, నేను నా కొరకు నిన్ను చేసుకుంటే, నన్ను కాదని నేనిచ్చింది తిని, నేనిచ్చిన దాంతో ఉంటూ, నేనిచ్చింది పీల్చుతూ అన్ని విధాలుగా నా కొరకు బతక్క వాడు చెప్పినట్టు వింటావా? ఉండు, నీ పని చెప్తానని దైవోగ్రతను మనుషుడి మీద చూపితే ఆ ఉగ్రతకు మనుషుడు నాశనం అయిపోకుండా తండ్రిలో మిళితమై ఉన్న కుమారుడు, తండ్రి వారికి ఒక్క అవకాశం ఇవ్వు, క్షమించు, వారికి బదులుగా ప్రాయశ్చిత్తాన్ని నేను చెల్లిస్తాను అంటూ ఈ భూమి మీదకి రక్త మాంసములతో మానవ శరీరాకారముతో దేవుడే ఈ భూమి మీదకి దిగి రావలసి వచ్చింది. దిగి వచ్చిన దేవుడు కనుకనే దివి నుండి భూమికి ఆయన ఏమయ్యారంట? దిగి వచ్చారు. చూడండి, దిగి వచ్చే దేవుడుగా యేసు ప్రభువుని మనం అంగీకరిస్తే ఏం జరుగుతుందో చెప్తాను. యేసు క్రీస్తు ప్రభు దిగి వచ్చిన దేవుడు. ఎలా దిగి వచ్చాడు? ఎవరి కోసం దిగి వచ్చాడు? మనుష్యుడి కోసం దిగి వచ్చాడు. వినాలి, మీరు శ్రద్ధగా వినాలి. మనుష్యుడి కోసం ఆయన దిగి వచ్చాడు. ఎందుకు మనుష్యుడి కోసం దిగి వచ్చాడు? దేవుడు మనుష్యుడికి వైరం అయ్యింది. దేవుడు కోపం చూపిస్తున్నాడు. మానవుడు చచ్చిపోతాడు. మానవ జాతి సంపూర్ణంగా నిర్మూలమైపోద్ది, నాశనం అయిపోద్ది. ఇంకా భూమి మీద మనుష్యుడే ఉండడు. ఏ కులము, ఏ మతము, ఇవన్నీ తర్వాత మనుష్య జాతే ఉండదు. కోపంతో ఉన్నాడు దేవుడు. అప్పుడు కుమారుడు దిగి రావాలి. ఎవరి కోసం? మనుషుడి కోసం. ఇప్పుడు మనుషుడి కోసం దిగి వచ్చి ఏం చేయాలి? అటు దేవుడికి ఇటు మనుషుడికి మధ్యవర్తిత్వం వహించాలి. ఇద్దరికి మధ్యవర్తిత్వం వహించాలంటే నేను రాత్రి చెప్పాను, కట్టువీధి కొడిసింగి. కట్టువీధిలో ఒకడు, కొడిసింగిలో ఒకడికి గొడవ అయింది. ఇద్దరు పక్క